పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని 100 ఏళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఉగాది రోజున 1,00,000 టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని దేశంలో ఎక్కడా జరగనంతగా భారీగా గత ప్రభుత్వంలో టీడీఆర్ స్కామ్ జరిగిందని మంత్రి నారాయణ చెప్పారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టిందని, అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2.5 లక్షల మందికి ₹5కే కడుపు నిండా భోజనం పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2028 నాటికి రాష్ట్రంలో ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మహిళా సాధికారత అనేది కేవలం బయట నుంచి వచ్చే సహాయం కాదని, అది అంతరాత్మలో మొదలయ్యే ధైర్యమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి అన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని రకాల సెలవులు కల్పించాలని, ప్రభుత్వమే ఆశాలను నియమించాలని సిఐటియు రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాణ్యమైన మొబైల్ ఫోన్లు, యూనిఫామ్స్ ఇవ్వాలని, పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. ప్రజల జీవన విధానాల్లో మార్పులు కొన్ని పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విజయవాడ నగరంలో వాహనాల సంఖ్య పెరగడం, ఫ్యాక్టరీలు సహా పలు కారణాల వల్ల పొగ, కలుషిత వాయువులో గాల్లో చేరుతున్నాయి. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఏర్పడటంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ అధికారులు బెజవాడ నగరంలోని ప్రముఖమైన ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి రోడ్లను నీళ్లతో తడిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైనంపై సి ఛానల్ ప్రత్యేక కథనం. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన 34 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి అందజేశారు. 17,86,37 విలువైన చెక్కులను ఆయన బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఒక క్యాన్సర్ రోగికి వైద్య సాయం కోసం 29 లక్షల రూపాయలు ఎల్ఓసి పత్రాన్ని కూడా ఆయన అందజేశారు. బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుష్నా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మాధవి లావణ్య, టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, ఏదుపాటి రామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా 55,746 అంగన్వాడీ కేంద్రాల్లో 21,756 సొంత భవనాలు, 10,556 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివరించారు. 23,424 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటిని అమలు చేస్తున్నామని, వాటిలో కొన్ని భవనాలు నిర్మాణం చేపడుతున్నామని అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. 2,922 భవనాల నిర్మాణాలను అమలు చేశామని, వీటిలో 948 అంగన్వాడీ భవనాలు పూర్తి దశలో ఉన్నాయని, వాటి కోసం 4 కోట్లు విడుదలయ్యాయని చెప్పుకొచ్చారు. మరో 193 కోట్లు ఉంటే అన్ని అంగన్వాడీ భవనాలు పూర్తి చేయగలుగుతామని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు 62 సంవత్సరాలు పూర్తయితే వారికి గ్రాట్యుటీ ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాలపై మండలి సమావేశాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని ఉన్న ఏకైక మేజర్ పోర్ట్ అయిన విశాఖ పోర్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 141.6 MMTPA సామర్థ్యంతో పనిచేస్తుందని, నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ, డీప్ వాటర్ పోర్టులు మారిటైమ్ బోర్డు నియంత్రణలో PPP మోడల్లో నిర్వహిస్తుంటున్నాయని మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆదాని గంగవరం పోర్ట్ 64 MMTPA సామర్థ్యంతో, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ 26 MMTPA సామర్థ్యంతో, కృష్ణపట్నం పోర్ట్ 98 MMTPA సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. రాయపట్నం పోర్ట్ 24/4/2026, మచిలీపట్నంలో పోర్ట్ 28/12/2026, మూలపేట పోర్ట్ 30/11/2026 తేదీ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. విజయవాడ నగరంలో పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందటం లేదని, కార్పొరేట్ హాస్పిటల్లో మెడికల్ మాఫియా ఇష్టానుసారంగా ఎదిరించడంతో పాటు అతి తక్కువ ధరకు జనరిక్ మెడిసిన్ అందుతున్న ఈ సమయంలో ₹1,000 ఖర్చు చేసి మందులు ఇవ్వడం చాలా దారుణమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో మెడికల్ మాఫియా ఆగడాలపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. సింగరాయకొండ మండలానికి చెందిన శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి తౌషిక్ మృతి వ్యవహారం కలకలం రేపుతుంది. తన కుమారుడి మరణం ఆత్మహత్య కాదని హత్యకి చిత్రీకరించి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని తల్లిదండ్రులు ఆరోపించారు.
అగ్రికోల్ సంస్థ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో 20,000 రూపాయల లోపు ఉన్న బాధితులకు కొంతమేర న్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లు గడుస్తున్నా మిగిలిన బాధితులకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆరోపించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార తీరును తీవ్రంగా ఖండించిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ దళిత నాయకులు దళిత ఎస్సీ వర్గాల పరువు తీసేలా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహరిస్తున్న తీరుపై ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ నేత కొట్టేటి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ దళిత నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామదేవరాజు, బర్రెశంకర్ రావు తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రమశిక్షణ గల టీడీపీ పార్టీని తిరువూరు నియోజకవర్గంలో భ్రష్టు పట్టిస్తున్నారని, సంస్కారం లేని నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ అధిష్టానం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రోటోకాల్ పేరుతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.